ఆంధ్రదేశాన్ని ఓ 30 ఏళ్లుగా ఒకే రకమైన సినిమాల వెల్లువ ముంచెత్తుతోంది. సినిమాల పేర్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. అప్పటికే పెళ్ళి అయిపోయింది, మరి ఏం చేద్దాం? నిన్నే పెళ్ళి ఆడతా, వాడికి విడాకులు ఇస్తా అంటే క్యాపిటల్ పక్కన ఒకటి ఉంటుంది కదా సైడ్. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అది చూసి మనం కష్టపడాలి. అన్నవరం తమ్ముడు శాపం అవుతాడు కదా. ఇంకా కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. అంటే సినిమా చూడాలని కొంచెం ఇష్టం, పూర్తిగా చూడడం కష్టం. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. మీరు కూడా సినిమాలు చూస్తారా? ఏదో అవధానాలు అంటున్నారు, రామాయణ భారత ప్రవచనాలు అంటున్నారు, భక్తి టీవీలు అంటున్నారు, ఆధ్యాత్మికం అంటున్నారు, విదేశాలు తిరగడం అంటున్నారు. మీరు సినిమాలు చూస్తారంటే నేను మరీ ఎక్కువగా సినిమాలు చూడను. వారానికి 5, 6, మిగిలిన 2 రోజులు ఇలా ఖాళీగా ఉంటుంది. ఈ 2 రోజులు కూడా ఈ సభలు లేకపోతే ఈ పాటికి ఇంకా సినిమా హాల్లో ఉండాల్సిన మాట. చాలా సినిమాలు బాకీ ఉండిపోయినాయి. ఈ మధ్య వారం రోజులు బట్టి నిర్మాతలు గొడవ చేయడం వల్ల చాలా చూడలేకపోయాం, హాల్ అన్నీ మూసేశారు. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. ఈ సినిమాల్లో కానీ మన లోకంలో కానీ అనేక రకాల అనుబంధాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి. లోకంలో లేనిదే సినిమా వాళ్ళు చూపించరు. సినిమా వాళ్ళు చూపించడం వల్ల లోకంలో కొత్తగా కూడా కొన్ని వస్తున్నాయి, లేనివి కూడా నేర్చుకుంటున్నాం మనం. మొత్తం మీద లోకానికి చిత్రానికి చాలా అనుబంధం. ఇందులో అన్నదమ్ముల ప్రేమలు ఉన్నాయి, అప్పచెల్లెళ్ళ ప్రేమలు ఉన్నాయి, మిత్రుల ప్రేమలు ఉన్నాయి, భార్యాభర్తల ప్రేమలు ఉన్నాయి, ప్రేయసీ ప్రియుల ప్రేమలు ఉన్నాయి. అవి ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది, ఏది నిజమైన ప్రేమ అని. ఒకసారి ఆ విషయం చర్చించి మనం రంగంలోకి వెడదాం, వ్యక్తిత్వం ఏమిటో వికాసం ఏమిటో చూద్దామని ఇలా మొదలుపెట్టి. కుర్రాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా కనిపించిన ఆడాళ్ళంతా చాలా గొప్పగా కనపడతారు. మనకి బాగా తెలుసున్న విషయం, సినిమాల్లో చెబుతున్న విషయం, మనం చూసిన ఆడాళ్ళందరూ నవ్వరు, నవ్విన వాళ్ళందరూ మనల్ని ప్రేమించరు, ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కాపురాలు చేయరు. చాలా వడపోసుకోవలసిన విషయాలు, బాగా ఫిల్టర్ చేస్తే కానీ జీవితంలో అర్థం కాదు. అలా ఆలోచిస్తే కాస్త ముందు మగపిల్లలు తెలుసుకోవలసింది ఏమిటి అంటే, పెళ్ళయ్యే వరకు అమ్మాయి చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. అసలు ఐ లవ్ యూ అంటే చాలు, ఇక మొత్తం ఇంకా